కాపురాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ గుర్తుంచుకోవాలండి. అస్తమాను పెళ్ళాన్ని పట్టుకుని అంత అందమైంది లేదు నువ్వు లేకపోతే నేను ఉండాలంటే ఆ పెళ్ళాన్ని ఎత్తికి ఎక్కేయడం ఖాయం, వీడికి చేటా చీపురు ఖాయం. లేదు ఈ స్త్రీయే బలహీనరాలు అయిపోయి మీరు లేకపోతే నా బతికేవడం మీరు లేకపోతే నా బతికేవడం అంటే వాడు వెంటనే రెండో దాన్ని తీసుకురావడం ఖాయమమ్మా నన్ను మన్నించండి అనకూడదు. రెండోది వస్తే తోలు ఉడుతుందని చెప్పాలి. ఉండాలి, ఎవరి కాపురం వాళ్ళు కాపాడుకోవాలి. లోకి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి? దాసీలుగా ఉండాల్సిన అవసరం స్త్రీలకి లేదు, పెత్తనం చేయాల్సిన అవసరం పురుషులకి లేదు. నన్ను నువ్వు బాధ పెట్టకుండా కాపురాలు చేయలేమా? ప్రమాదమా ఇది? ఎవరో ఒకరు బాధ పెట్టాలా? కాపురం అంటే పిల్లి ఎలకనా సంసారం అంటే? కనీసం 2 పిల్లుల్లా 2 ఎలకల్లా ఉండలేమా? ఎందుకు బాధ పెట్టాలి? వారిని బాధ పెట్టే మనం ఉండాలా? బాధ పెట్టకుండా బాధపడకుండా ఉండలేమా? ఉండొచ్చు. ఈ సూత్రం పాటిస్తే అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము. డోంట్ షో ఇంట్రెస్ట్ అని ఎనీబడీ. నువ్వు లేకపోయినా నేను ఉండగలను, కానీ నా కర్తవ్యాలు నేను చేస్తున్నా. నువ్వే నాకు గతి, నువ్వు లేకపోతే అయిపోయినట్టే. కాపురాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ గుర్తుంచుకోవాలండి. అస్తమాను పెళ్ళాన్ని పట్టుకుని అంత అందమైంది లేదు నువ్వు లేకపోతే నేను ఉండాలంటే ఆ పెళ్ళాన్ని ఎత్తికి ఎక్కేయడం ఖాయం, వీడికి చేటా చీపురు ఖాయం. లేదు ఈ స్త్రీయే బలహీనరాలు అయిపోయి మీరు లేకపోతే నా బతికేవడం మీరు లేకపోతే నా బతికేవడం అంటే వాడు వెంటనే రెండో దాన్ని తీసుకురావడం ఖాయమమ్మా నన్ను మన్నించండి అనకూడదు. రెండోది వస్తే తోలు ఉడుతుందని చెప్పాలి. ఉండాలి, ఎవరి కాపురం వాళ్ళు కాపాడుకోవాలి. లోకి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి? దాసీలుగా ఉండాల్సిన అవసరం స్త్రీలకి లేదు, పెత్తనం చేయాల్సిన అవసరం పురుషులకి లేదు. నన్ను నువ్వు బాధ పెట్టకుండా కాపురాలు చేయలేమా? ప్రమాదమా ఇది? ఎవరో ఒకరు బాధ పెట్టాలా? కాపురం అంటే పిల్లి ఎలకనా సంసారం అంటే? కనీసం 2 పిల్లుల్లా 2 ఎలకల్లా ఉండలేమా? ఎందుకు బాధ పెట్టాలి? వారిని బాధ పెట్టే మనం ఉండాలా? బాధ పెట్టకుండా బాధపడకుండా ఉండలేమా? ఉండొచ్చు. ఈ సూత్రం పాటిస్తే అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము. డోంట్ షో ఇంట్రెస్ట్ అని ఎనీబడీ. నువ్వు లేకపోయినా నేను ఉండగలను, కానీ నా కర్తవ్యాలు నేను చేస్తున్నా. నువ్వే నాకు గతి, నువ్వు లేకపోతే అయిపోయినట్టే.